ప్రెజలర్ మన ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనతో మనందరితో ఆయన లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. అది రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. అవును, ఎప్పుడైతే మన శ్రమలో ఓర్చుకోగలిగినటువంటి శక్తి మనకు కావాలి, అట్టి గుణము మనలో ఉండాలి. అట్టి ఓర్పు పరీక్షకు ఖచ్చితంగా నిలబడుతుంది. పరీక్షలో విజయాన్ని కూడా సాధించగలం. చూడండి, ఇట్టి పరీక్షలో మనం ఎప్పుడైతే నిలబడతామో నిరీక్షణ కలిగినటువంటి దేవుని యందును దేవునిలోనూ నిరీక్షణ కలిగినటువంటి గుణం మనలో పెంపొందించుకోగలం. మరి అలా మనము ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. మనమందరం కూడా శ్రమల దినములలో ఉన్నామని పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నాము. ఎందుకనగా మనము ఇటు శ్రమకు ఓర్చుకోలేకపోతా ఉన్నాం. ఆకలికే ఓర్చుకోలేని మనము లోకము నుండి, అపవాది నుండి వచ్చే అనేకమైన శ్రమలను మనం ఓర్చుకోలేకపోతున్నాం. ఓర్చుకోలేకపోగా మధ్య మధ్యలో ఉపవాస క్రమమును కొందరు మార్చుకుంటూ ఉంటారు, టైమింగ్స్ మార్చుకుంటూ ఉంటారు. అది కాదు. శ్రమకు ఓర్చుకోగలిగినటువంటి ఓర్పు మనలో ఉండాలి. ఎప్పుడైతే అట్టి ఓర్పుకు నువ్వు అట్టి శ్రమకు ఓర్చుకునే గుణం నీలో ఉంటుందో, అట్టి ఓర్పు పరీక్షకు గట్టిగా నిలబడుతుంది. నిలబడుతున్నటువంటి అట్టి పరీక్షలో నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి గుణము నీలో ఉంటుంది. అలా ఓర్చుకోలేని మనము, మరి పరీక్షలో నిలబడలేని మనము, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండలేక మన ఉపవాస క్రమం అప్పుడప్పుడు సడలించుకుంటా పోతూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనలో ఉండాలంటే మొట్టమొదటగా నీలో విశ్వాసము దృఢముగా ఉండాలి. దేవుని యందు దృఢమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావు. అట్టి విశ్వాసము నిరీక్షణకు దారితీస్తుంది. అట్టి నిరీక్షణలో నువ్వు విజయాన్ని సాధించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రమల దినములలో, ఉపవాస దినములు ఆచరించుతున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. మొట్టమొదట నీలో విశ్వాసాన్ని పెంపొందించుకో. అప్పుడు నిరీక్షణ కలిగినటువంటి మరి శక్తి నీకుంటుంది. పరీక్షలో నిలబడతావు. నిరీక్షణలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తావు. ఇలా ఉందామా వద్దా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఉందామనుకుంటే అందరం కూడా తల్లు ఉంచుకుందాం, ప్రార్థన లేపిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన నామమునకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ ఉన్నాను. ప్రభువా, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయమున మీ ప్రియ జనాంగం అంతా కూడా ప్రభువా ఉపవాస క్రమమును ఆచరించుతూ ఉన్నారు. ఇట్టి ఆచరించుతున్న నీ బిడ్డలకు ఇదిగోనైనా లోకపరమైనటువంటి అపవాది కుయుక్తులకు ఎక్కడైతే నీ బిడ్డలు ఓర్చుకోలేకపోతున్నారో అట్టి వారందరికీ కూడా ఓర్చుకోగలిగినటువంటి గుణగణములను మీ యొక్క కృపచేత నాయన వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఎన్నడెన్నడూ నీ బిడ్డలను విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు మీ రెక్కల నీడలో భద్రపరిచి నిరీక్షణ కలిగి మీ మహిమ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మీరు దీవించి ఆశీర్వదించమని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామమున
అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.